వంగ గీత ఓడిపోయిన తర్వాత ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, ప్రజల మధ్య తిరగట్లేదు అని అంటున్నారు. స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు సడన్గా తిరగట్లేదు, పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వస్తారమ్మా, ఆయనకి ఇచ్చిన పదవులు చిన్నవి కాదు కదా. గీత గారండి, ఇంకా ఆవిడైతే ప్రస్తుతానికి కనిపించలేదండి. ఇంకా ఎలక్షన్ అయిన కానీ కూడా ఇంకా ఆయన ప్రజల్లో కానీ ఎక్కడా కనిపించలేదు. ఆవిడ కనిపించదు కూడా అండి. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటి వరకు రాలేదు. మరి ప్రమాణ స్వీకారం చేసి అన్నీ చేసిన తర్వాత ఆయన వస్తారంటారా? వస్తే అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి చేస్తారా? అసలు చేస్తారమ్మా, చేస్తారని నమ్మకంతో ప్రజలు ఇవాళ 70,000 చిల్లర మెజార్టీతో గెలిపించుకున్నాం. తర్వాత నెక్స్ట్ కూడా ఆయన ఇక్కడి నుంచే సీఎంగా కూడా ఆయన చేస్తారన్న నమ్మకంతో ప్రజలందరూ కూడా ఆయన ఇంకా ఆయన గెలిపించుకుంటాం. ఆయన పిఠాపురాన్ని డెవలప్ మాత్రం చేస్తారు. తర్వాత ఆయన రాలేదు అనడానికి కారణాలు ఆయన ఒక 5 పదవులు తీసుకున్నారు అభివృద్ధి మీద, అటవీ శాఖ. ఇప్పుడు ఇవన్నీ ప్రజలకు చేయడానికే. ఇప్పుడు ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఆయన అక్కడ ఖాళీగా ఏసీ రూమ్లో కూర్చోవట్లేదు. ఎక్కడ ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఓన్లీ పిఠాపురం ఒకటే చేస్తాం కదమ్మా, మొత్తం రాష్ట్రం అంతా చేయాలి. ఆయన ఆ పని మీద ఆయన ఉన్నారు. ఆయన తప్పుగా అనుకోవక్కర్లేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో వాహన మిత్ర అని చెప్పి ప్రవేశపెట్టారు కదా, దానివల్ల మీకు ఏమైనా లబ్ధి చేకూరిందా? లేదు అంటే లబ్ధి చేకూరితే మీరు పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మీకు అదే పథకం కంటిన్యూ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? అమ్మ, మాకు ఏ డబ్బులు వేయవసరం లేదమ్మా. మాకు ఏ ప్రభుత్వం ఏ డబ్బులు గట్రా ఏం వేయవసరం లేదమ్మా. మమ్మల్ని ఇప్పుడు ఆయన 10,000 వేసారు, అది వాస్తవే. కానీ అక్కడ జరిగింది మీకు డబ్బులు వేసారని తెలుసు తప్ప అక్కడ ఏం జరుగుతుందని మీకు తెలియదు. రోజుకి ఒక 500 అక్కడ మేము టికెట్లు ఎక్కిస్తుంటే వెనక నుంచి ఒక ఫోటో, ఎదరి నుంచి ఒక ఫోటో, ఆన్లైన్ కేసు. మళ్ళీ ఇప్పుడు నెలలకి ఎంత అవుతుందో తెలుసమ్మా ఇలాంటివన్నీ. తర్వాత ఆటో పెట్టుబడులు, ట్యాక్సులు, గ్రీన్ ట్యాక్స్ అంట, లా ట్యాక్స్ అంట, ఈ ట్యాక్స్ అంట, పెట్రోల్ రేట్లు, ఇవన్నీ ఆయన 10,000 వేసారన్న పేరే. ఆటోలకు డబ్బులు వేసారు. మాకు అటువంటి పథకాలు ఏమి వద్దమ్మా. మమ్మల్ని సలగా శుభ్రంగా మేము టికెట్ ఎక్కించుకుని 10 రూపాయలు మేము కష్టపడి మేము సంపాదించుకుంటాం. మాకు ఎవరో డబ్బులు వేయొద్దు. కానీ ఈ ఫ్రీ బస్ అన్నది వేయకుండా మాత్రం ఉంటే మాకు మా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి మాకు ఒక ఆధారం దొరుకుతుందమ్మా. మేము ఇక్కడ పిఠాపురం కనకమహాలక్ష్మి యూనియన్ అనే ఆటో యూనియన్ పిఠాపురం మెయిన్ సెంటర్లో మాకు యూనియన్లో ఒక 500 ఆటోలు, ఓన్లీ మా యూనియన్లో 500 ఆటోలు ఉన్నాయమ్మా. ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ తెలంగాణలో ఆల్రెడీ ఆటోలు పడి ఇబ్బందులు చూస్తున్నాం. తినడానికి వాళ్ళకి ఆయన ఏదో పథకం పెడితే ఏదన్నా ప్రజలకి ఇంకొకటి ఏదైనా పెట్టాలి. ఇప్పుడు ఆటో వాళ్ళు పట్టకుట్టి పథకం అంటే అది కరెక్ట్ కాదు. అక్కడ మా ఆటో సోదరులు అందరూ కూడా రోడ్డును పడిపోయారు ఇప్పుడు తెలంగాణలో. మరి ఇక్కడ అదే పరిస్థితి ఇక్కడ కూడా జరిగిద్దామో అని మేము ఎప్పటికప్పుడు మా భార్య పిల్లలు ఎలా బతకాల ఏంటి, మా రోడ్డు మీద మేము కూడా పడతామని చెప్పి చాలా భయంతో ఆయన ఏ ప్రకటించారో అని చెప్పి చాలా ఆందోళనగా మేము కూడా ఉన్నాం. మరి మీ సమస్యని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం ఏమన్నా జరిగిందా? అంటే ఆయన అయితే ప్రస్తుతానికి ఎక్కడ ఎనర్స్ చేయలేదమ్మా. అదే ఇప్పుడు బస్సులు ఫ్రీ బస్ వేస్తానని. కానీ ఏదన్నా మేనిఫెస్టోలో ప్రకటించారు కదా ఫ్రీ బస్సులు ఉంటాయని చెప్పి. అదే ఇప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మొన్న ఒక లెటర్ కూడా తీసుకెళ్దామని రేపు ఎల్లుండిలాగా వెళ్తాం మేడం. ఇక్కడ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తాం జరుగుతుంది. తర్వాత మా వరం గారి ద్వారా కూడా వెళ్తాం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఆయన ఏదన్నా తొందరపడి ఏ నిర్ణయం అన్నా పెట్టారంటే మా బతుకులంతా రోడ్డు మీద పడిపోతాయి. ఏంటి ఇవాళ ఇంటికి ఒక ఆటో చెప్పిన ఉందమ్మా. చదువుకున్నవాడు ఆటోవే, చదువు లేనివాడు ఆటోవే, అలాగ ప్రతి కుటుంబానికి ఆటో ఉంది. దానివల్ల మరి కొంచెం మీరు కూడా మీడియా వాళ్ళు కూడా కొంచెం మా ఆటో బతుకులు, మా ఆటో కార్మికులు ఆదుకోవడానికి కొంచెం ఇది కొద్దిగా ఏ దృష్టికి తీసుకెళ్తారో మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.